హాయ్ అండి, నేను మీ కోటిని. పల్లెటూరు పచ్చలకు స్వాగతం అండి. ఈ వీడియోలో పచ్చలు మాత్రం ఉండవండి, ఓన్లీ ఎంజాయ్మెంట్. ఎందుకంటే ఎప్పటి నుంచో మా ఫ్రెండ్ గాడు వాళ్ళ ఊరు అడలదేవి రామని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో వచ్చేసామండి, ఈరోజు ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. అలాగే మా వాడు ఈ ఊరి గురించి చాలా విశేషాలు చెప్పాడు. ఎప్పుడో 25 years బ్యాక్ కట్టిన ఇల్లు అంట ఇది. వాళ్ళ ఊర్లోనే మొట్టమొదటి డాబా అంట, చాలా బాగుంది. ఇది దాని తర్వాత మా ఫ్రెండ్ గాడు మా కోసం అని చెప్పేసి 3 kg టైగర్ ఆయిల్ తీసుకొచ్చేసి చకచకా వండేస్తున్నాడు మా శామ్ గాడు. ఆ తర్వాత మా ఫ్రెండ్ కోడిగాడు చకచకా ఉల్లిపాయలు కోసేసి పక్కన మా వాడికి అందించేస్తే ఇద్దరు కలిసి అల్టిమేట్గా 5 star హోటల్లో ఉన్నట్టుగా కర్రీస్ వండేసి ప్రిపేర్ చేశారు. అక్కడి నుంచి బయలుదేరి మేము దిండి బీచ్కి బయలుదేరామన్నమాట. లొకేషన్ మాత్రం ఒక లెవెల్లో ఉంది. చుట్టూరు కూడా దారి పొడుగున రొయ్యల చెరువులు కనపడుతున్నాయి. ఇదేదో కొత్త ప్రపంచంలాగా ఉంది. ఇక్కడ కనబడే ఇల్లు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ కనపడుతుంది, ఇదే దిండి బీచ్కి వెళ్ళే దారి. ఇక్కడ నుంచి మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ తీసుకుని బయలుదేరాము. అక్కడ చూస్తూ ఉంటే చుట్టుపక్కల చెరువులు, ఎదురుగా ఒక పెద్ద గుడి కనపడుతుంది. ఇది ఆంజనేయ స్వామి గుడి అంటే. దీనికి మంచి స్టోరీ కూడా చెప్పాడు మావాడు. ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అక్కడ నుంచి డైరెక్ట్గా గుడి దగ్గర నుంచి వ్యూ సూపర్గా ఉందన్నమాట. నేను సూర్యలంక బీచ్ చూశాను, మంగిరిగుడి బీచ్ చూశాను, హంసలదేవి చూశాను, కానీ ఈ లొకేషన్ మాత్రం చూడలేదండి. అదిరిపాటుగా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. మన ఫ్యామిలీకి కానీ, ఫ్రెండ్స్కి కానీ, బ్యాచలర్స్కి కానీ మామూలుగా ఉండదు, ఒక లెవెల్లో ఉంటుంది. మేము చక్కగా తీసుకొచ్చిన రొయ్యలు తీసుకుని అక్కడ ఎదురుగా పెట్టేసుకుని షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఆ చల్లటగాలికి తింటూ ఉంటే ఒక రేంజ్లో ఉంది. మీరు కూడా చేసేయండి. ఓకేనా? బాయ్, ఉంటా. మరి ఇంకో వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.